అండి నమస్తే. చిన్నప్పుడు నూకలన్నం ఎంతమందికి తిన్నారు? నూకలన్నం చాలా బాగుంటుంది కదా. సో అదే దేశవాళీ రకాలలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో నేనైతే చిన్నపిల్లల్లో ఎదుగుదల మరియు జ్ఞాపకశక్తి మరియు యాక్టివ్నెస్ పెంపొందించే మైసూర్ మల్లిక అయితే నూకలన్నం చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి తెలుపు సన్నాలండి, రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. మీరు ప్రైస్ ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. న్యాచురల్ పద్ధతిలో పండించినవి ప్లస్ దేశవాళీ రకాలు కాబట్టి మనకు ఫ్యూచర్లో జబ్బులు రాకుండా చేస్తుంది. దానికోసం ఒక 10 నుంచి 20 రూపాయలు అయితే పెట్టచ్చు. ఎందుకు అంటే రైతులకి ఇవి తక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా హైబ్రిడ్ వరి అయితే మీకు 40 నుంచి 45 బస్తాలు వస్తుంది, కానీ ఇది 16 నుంచి 20 బస్తాలు వస్తుంది. కాబట్టి మనం రైతుకే ఇస్తాం కాబట్టి సో మన వల్ల వేరే పారిశ్రామికవేత్తలు కల్తీవి అమ్మే వాళ్ళకి ఇవ్వకుండా మనం రైతుకి ఇవ్వడం కూడా మంచిదే కదా. మీరు ఏంటి అంటే బూస్ట్, హార్లిక్స్ ఇంకా గ్రోత్ ప్రమోటర్స్ అనేది బంద్ చేసి దేశవాళీ రకాల్లో మైసూర్ మల్లిక వాడటం వల్ల మీ పిల్లల్లో అయితే చురుకుదనాన్ని కూడా మీరు గమనిస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.